దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు. మహర్షి ఎపిసోడ్ నెంబర్ 290. చనిపోయింది అనుకున్న అత్తగారు కనిపించేసరికి అవంతి రియాక్షన్ ఏంటి? కథలకు వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. స్టోరీస్ నచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. నేను బాధపడింది బ్రెయిన్ ట్యూమర్తో కాదు, బ్రెయిన్లో బ్లడ్ గడ్డకట్టి చనిపోయే స్థితికి వచ్చాను. నేను ఆ పరిస్థితికి రావటానికి కూడా ఆ డేవిడే కారణం అని అంటుంది జీవన. అవునా? అసలు ఏమైంది? బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ కావడం ఏంటి అని అడుగుతాడు రాజశేఖర్. ఒకరోజు నాకు ఆరోగ్యం బాగలేక, ఇవాళ ఒక్కరోజు వదిలే డేవిడ్, కస్టమర్ దగ్గరికి వెళ్ళలేను అంటే ఎలాగైనా వెళ్ళి తీరాలి అంటూ వాడు నాతో వాదన పెట్టుకున్నాడు. ఆ క్రమంలో వాడు నా తలని గోడకి కొట్టి వెళ్ళిపోయాడు. పైకి నాకు ఎలాంటి గాయం కాకపోయినా తలలో నరాలు చిట్లుతున్నట్టుగా అనిపించి నొప్పితో బాధపడుతుంటే మహర్షి స్కూల్ నుండి వచ్చి నన్ను అలా చూసి తట్టుకోలేక హాస్పిటల్లో అడ్మిట్ చేశాడు. వాడు చేసిన గాయం నా ప్రాణాల మీదకి వచ్చిందంటే మహర్షి ఊరుకోడని ఉద్దేశంతో డేవిడ్ ఆ డాక్టర్తో నాకు బ్రెయిన్ ట్యూమర్ అని మహర్షికి చెప్పించాడు. నేను చచ్చే స్థితిలోకి వచ్చేసరికి నా కిడ్నీలని బేరం పెట్టాడు అని మొత్తం ఉన్న విషయం చెప్పి, ఇక అప్పటినుండి వాడు నన్ను ఈ చీకటి ప్రదేశంలో బంధించాడు అని చెప్పి ఏడుస్తుంటుంది జీవన. తన బాధల్ని, కన్నీళ్ళని రాజశేఖర్ ఇంకా తట్టుకోలేక గట్టిగా కళ్ళు మూసుకున్నాడు. జీవన చెప్పేది విన్నాక రాధిక మనసు ఇంకా బాధకు గురైంది. రాజశేఖర్ కళ్ళ నిండా నీళ్లతో కళ్ళు తెరిచి జీవన వైపు అనురాగంతో చూస్తుంటాడు. వావ్! సూపర్ బాండింగ్ అంటూ డేవిడ్ మాటలతో వాడి చప్పట్లు వినిపిస్తుంటాయి. ముగ్గురు వాడి కోసం చుట్టూ చూస్తుంటారు. వాడి కన్న ముందు అక్కడ చీకటి ప్రారదొలుతూ వెలుగు కనిపిస్తూ అక్కడ ఉన్న లైట్స్ ఆన్ అవుతాయి. వెలుగుతున్న లైట్స్‌ని ముగ్గురు ఆశ్చర్యంగా చూస్తుండగా డేవిడ్ ఆ వెలుగులో విషపు నవ్వు నవ్వుతూ అక్కడికి వస్తాడు. డేవిడ్ రాకని జీవన, రాధిక కాస్త కంగారుగా చూస్తుంటే రాజశేఖర్‌కి మాత్రం వాడిని చూడగానే నరాలు బిగుసుకుపోతూ, రే దుర్మార్గుడా! నీ అంతు చూద్దామని వచ్చాన్రా అంటూ వాడి మీదికి విరుచుకుపడటానికి ఆవేశంగా వస్తుంటే, క్షణంలో డేవిడ్ షర్టులో నుంచి గన్ తీసి జీవన వైపుకి గురిపెడుతూ, అడుగు ముందుకు వేశావంటే నీ కళ్ళ ముందే నీ ప్రియురాలి ప్రాణాలు పోతాయి అని అంటాడు. అది అన్న మరుక్షణమే రాజశేఖర్ అడుగులు అక్కడితో ఆగిపోతాయి. ఎక్కడ జీవన ప్రాణాలు తీస్తాడేమోననే భయంతో రాజశేఖర్ ఆగిపోయి వాడి మీద ఉన్న కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతుంటాడు. అదంతా చూసి రాధిక కూడా కంగారు పడుతుంటుంది. డేవిడ్ జీవన వైపు రివాల్వర్ గురిపెట్టి ఉంచి, జీవన బతికి ఉందని తెలిసి తనని కలిసినందుకు నువ్వు హ్యాపీగా ఫీల్ అయి ఉంటావు కదా రాజశేఖర్ అని అడుగుతాడు. వాడి మాటలకి పళ్ళు నూరుతూ చూస్తుంటాడు రాజశేఖర్. నువ్వు కూడా నీ ప్రియుణ్ణి కలిసినందుకు పిచ్చ సంతోషంగా ఉండి ఉండాలి కదా జీవన అంటూ జీవనాన్ని కూడా అడుగుతాడు. జీవన ఏమీ మాట్లాడకుండా కళ్ళేరి చేసి వాడిని ఆవేశంగా చూస్తుంటుంది. మీరిద్దరూ సంతోషంగా ఉంటే నేను భరించలేకపోతున్నాను. అందుకే మీ ఇద్దరికీ ఒక బ్యాడ్ న్యూస్ చెప్దామని వచ్చాను అంటాడు డేవిడ్. బ్యాడ్ న్యూస్ అనగానే ఇద్దరు మొహాలు చూసుకొని కాస్త కంగారుగా వాడివైపు చూస్తుంటారు. ఎవడ్రా నువ్వు? నన్ను వదులు అంటూ అవంతి మాటలు వినిపిస్తూ ఉండగా రాజశేఖర్, జీవన అటువైపుగా చూస్తారు. డేవిడ్ పిఏ అయిన దాస్ అవంతిని బలవంతంగా తీసుకొని కాస్త దూరం నుంచి ఆ అండర్ గ్రౌండ్‌లోకి వస్తుంటాడు. కోడలు రూపం ఎలా ఉంటుందో జీవనకు తెలియక తనని ప్రశ్నార్థకంగా చూస్తుంటే అవంతిని చూసి రాజశేఖర్ కంగారు పడుతూ అవంతి అని అంటాడు. రాజశేఖర్ నోటి నుండి ఆ పేరు వినకని వచ్చేది కోడలు అని జీవనకి అప్పుడు అర్థమై గుండెల్లో వణుకు పుడుతుంది. పద
అంటూ డేవిడ్ పిఏ అయిన దాస్ అవంతిని బలవంతంగా తీసుకుని దగ్గరికి వస్తుంటే, వదలరా నన్ను అంటూ అవంతి ముందుకు చూసేసరికి తనకి ముందుగా డేవిడ్ కనిపిస్తాడు. వాడిని చూడగానే అవంతి కళ్ళు నిప్పులు కక్కుతుంటే వాడు మాత్రం అవంతిని నవ్వుతూ చూస్తుంటాడు. వాడి నవ్వుని చూడగానే ఇంకా ఆవేశపడుతూ, వీడి సంగతి చూడాలి, వదలరా నన్ను అంటూ దాస్ దగ్గర నుంచి బలవంతంగా విడిపించుకొని డేవిడ్ దగ్గరికొచ్చి వాడి షర్ట్ కాలర్ పట్టుకొని, ఛీ, నువ్వసలు మనిషివేనారా అంటూ అసహ్యంగా చూస్తూ తిడుతుంటే, అమ్మ అవంతి అంటూ జీవన కంగారుగా పిలుస్తుంది. వాళ్ళ అత్తగారు బతికే ఉందన్న విషయం ఇంకా అవంతికి తెలీదు కాబట్టి పిలిచింది ఎవరు అన్నట్టుగా పక్కకు తిరిగి చూస్తుంది. అక్కడ జీవనాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఆ షాక్‌లో డేవిడ్‌ని వదిలి పెద్ద కళ్ళు చేసుకుని జీవన గారిని విస్మయంగా చూస్తుంటుంది. అంత కంగారులో కూడా మొదటిసారి కోడల్ని చూస్తున్న ఆనందం జీవన కళ్ళలో కనిపిస్తుంటుంది. అవంతి జీవన గారిని చూసి పక్కనున్న రాజశేఖర్ గారిని కూడా చూస్తుంది. అవంతి ఆశ్చర్యాన్ని రాజశేఖర్ గారు గమనించి, మీ అత్తయ్య గారు ప్రాణాలతోనే ఉన్నారని నేనిక్కడికి వచ్చాక తెలిసిందమ్మా అని అంటాడు. అది విని అవంతి సంతోషపడుతూ ఒక్కొక్క అడుగు వేసుకుంటూ దగ్గరికొచ్చి, అత్తయ్య గారు అంటూ తన్ని పట్టి పట్టి చూస్తుంటుంది. నేను బతికి ఉన్నానమ్మా అంటూ జీవన కోడలికి సంతోషంగా చెప్తూ తనని దగ్గరకు తీసుకుంటుంది. అత్తయ్య గారు అంటూ ఒక్కసారిగా జీవనాన్ని పట్టుకొని అవంతి ఎమోషనల్ అవుతుంది. వాళ్ళిద్దరినీ అలా చూసి రాజశేఖర్ కళ్ళు పిండుకుంటూ ఉంటే రాధిక సంతోషపడుతుంటుంది. మిమ్మల్ని చూస్తానని అసలు అనుకోలేదు అత్తయ్య గారు. మీరు బతికి ఉన్నారని మహర్షి గారికి తెలిస్తే చాలా సంతోషపడతారు అని అంటుంది. కానీ జీవన ఆ మాటలు వినిపించుకునే పరిస్థితిలో లేదు. అవంతి వీడికి చిక్కిందనే భయంలో ఉంటుంది. కానీ అత్తయ్య గారు, మీరు చనిపోయారని చెప్పారు కదా! కానీ ఇప్పుడు ఎలా? అని అవంతి అడుగుతుంది. అదంతా ఈ దుర్మార్గుడు కుట్ర అమ్మా! అంటూ రాజశేఖర్ ఆ విషయాన్ని చెప్తుంటాడు. అది విని డేవిడ్‌ని ఇంకా అసహ్యంగా చూస్తుంటుంది అవంతి. మీ సెంటిమెంట్ చూస్తుంటే బోర్ కొడుతుంది కానీ, ఇక మీ సెంటిమెంట్ వదిలేసి అసలు విషయానికి వద్దాం అంటాడు డేవిడ్. అవంతిని తీసుకొచ్చిన కారణం ఏంటో జీవనకు తెలుసు కాబట్టి తను భయపడుతుంటే రాజశేఖర్, అవంతి మాత్రం అర్థం కానట్టుగా వాడి వైపు చూస్తుంటారు. అదే జీవన, కడుపుతో ఉన్న నీ కోడల్ని తీసుకొచ్చి నీ ముందే తన్ని ప్రాస్టిట్యూట్ చేస్తేనే మహర్షి నా కొడుకు అని నమ్మించినందుకు నీ మీద ప్రతీకారం తీరుతుందని చెప్తూ వస్తున్నాను కదా! ఇప్పుడు ఆ సమయం వచ్చింది. కడుపుతో ఉన్న నీ కోడలికి నేనే ఫస్ట్ కస్టమర్ అవుతాను అని చెప్పి రాక్షసంగా నవ్వుతుంటాడు. అది విని అవంతి కంగారు పడుతుంటే, అవంతి గురించి ఏం మాట్లాడుతున్నావురా అంటూ రాజశేఖర్ ఆవేశంగా ముందుకు రాబోతాడు. ముందుకు అడుగు వేస్తే జీవన చావు చూస్తావు అంటూ డేవిడ్ జీవన వైపుకు గన్ పెట్టి బెదిరిస్తుంటాడు. నా గురించి ఆలోచించకండి రాజశేఖర్ గారు. వీడు చచ్చి నా కోడలు క్షేమంగా బయటపడాలి అంటుంది జీవన. అవునా అంటూ ఈసారి ఆ గనిని అవంతి వైపుకి గురిపెడతాడు. రాధిక అది చూసి, దుర్మార్గుడు, ఎంతకైనా తెగిస్తాడు అని తనలో తను అనుకుంటుంది. కాని ఈసారి అవంతి వాడిని డేరుగా చూస్తూ, రేయ్ దుర్మార్గుడా, మహర్షి గారు రాకముందు వరకే నీ ఆటలు. మహర్షి గారు ఇక్కడికి వచ్చారు అంటే నీ అంతు తేలుస్తాడు అని అంటుంది. తన మాటలకి డేవిడ్ నవ్వుతుంటే డేవిడ్ పిఏ దాస్ కూడా పిచ్చి పట్టినట్టుగా నవ్వుతుంటాడు. వాళ్ళు అలా నవ్వడం చూసి జీవనకి, రాజశేఖర్‌కి అందరికీ కంగారుగా అనిపిస్తుంటుంది. ఏంటి? నీ మొగుడు ఇక్కడికి వస్తాడా? ఏది? రమ్మను. ఈ బంగ్లాలోకి అడుగు పెట్టి చూపించమను అంటాడు డేవిడ్ ధైర్యంగా చూస్తూ. వాడు అంత కాన్ఫిడెంట్‌గా మాట్లాడుతుంటే
రాజశేఖర్‌కి, అవంతికి ఏదో అనుమానం కలుగుతుంది. కొన్ని ఏళ్లుగా వాడి దుర్మార్గాన్ని చూస్తున్న జీవన, వాడేదో పకడ్బందీ ప్లాన్‌లోనే ఉన్నాడని తనకి అర్థమవుతుంటుంది. డేవిడ్ ప్రతీకారంతో చూస్తూ, ఈ బంగ్లాలోకి చీమ సహితం దూరినా అది మాడి మసైపోతుందని మీకు మరి కాసేపట్లో తెలుస్తుంది అని అంటాడు. వాడి మాటలు ఎవరికీ అర్థం కాక కంగారు పడుతుంటారు. డేవిడ్ చూపు ఈసారి రాధిక మీద పడి, నీ ప్రాణాల మీద ఆశలు వదులుకొని రాజశేఖర్‌ని ఇక్కడికి తీసుకొచ్చావు కదా అని అడుగుతాడు. అవును. ఇన్నాళ్ళు నీకు భయపడింది చాలు. ఏదైతే అదే అవుతుందని సార్‌ని ధైర్యం చేసి ఇక్కడికి తీసుకొచ్చాను అని చెప్తుంది రాధిక. అయితే చావటానికి రెడీగా ఉండు అంటాడు తన్ని దీర్ఘంగా చూస్తూ. రాధికకి ఏదో ప్రమాదం తలపెట్టబోతున్నాడని జీవనకి అర్థమై ఇంకా కంగారు పడుతుంటుంది. డేవిడ్ అవంతి దగ్గరికొచ్చి తని టాప్ అండ్ బాటమ్ చూస్తూ, నిన్ను నీ ఇంటికి వచ్చి ఎప్పుడైతే చూశానో అప్పుడే నీ మీద కన్ను పడింది. ఆ మహర్షి నా కన్న కొడుకుని నమ్మించినందుకు జీవనకి గట్టి పనిష్మెంట్ ఇవ్వడానికి నువ్వు ఆసరా అవుతావని నాకు అప్పుడే అనిపించింది. కాసేపట్లో నాతో గడపటానికి రెడీగా ఉండు అని అంటాడు. ఛీ! వెధవా అంటూ అవంతి కోపంగా వాడి చెంప పగలగొడుతుంది. ఇక వాడి దుర్మార్గాన్ని చూడలేకపోతున్న రాజశేఖర్ ఫాస్ట్‌గా వచ్చి వాడిని కాలుతో గట్టిగా తంతాడు. ఆ ఫోర్స్‌కి వాడు కాస్త దూరంలో వెళ్లి కింద పడతాడు. క్షణంలో డేవిడ్ చేతిలో గన్‌తో జీవన వైపుకి షూట్ చేస్తాడు. ఆ బుల్లెట్ జీవన పక్క నుంచి వెళ్ళి అక్కడ ఉన్న గోడకి తగిలి గట్టి శబ్దం వస్తుంది. అది చూసి రాజశేఖర్, అవంతి ప్రాణాలు గుప్పెట పట్టుకుంటే జీవన మాత్రం కోపంగా వాడిని చూస్తుంటుంది. అత్తయ్యగారు అంటూ అవంతి తన దగ్గరికొచ్చి తనని పట్టుకుంటుంది. ఏయ్! మా సార్‌ని తంతావా అంటూ దాస్ రాజశేఖర్ మీదకి వెళ్ళబోతుంటే, ఆగు అన్నట్టుగా డేవిడ్ వాడికి చెయ్యి అడ్డుపెట్టి పైకి లేస్తాడు. దాంతో దాస్ ఆగిపోతాడు. వాడిని ఎలాగైనా కసితీరా చంపాలని రాజశేఖర్ పగపట్టినట్టుగా చూస్తుంటే, చూడు మిస్టర్ రాజశేఖర్, జీవన ప్రాణాలు తీయాలంటే కరెక్ట్‌గా తననే షూట్ చేసేవాణ్ణి. కానీ మహర్షి నా కొడుకు అని ఈ జీవన నమ్మించి పొరపాటు చేస్తే, ఆ మహర్షి నా సామ్రాజ్యాన్ని కూల్చేసి చివరికి నేను పరారిలో ఉండే స్థితికి తీసుకొచ్చాడు. ఇవాళ కాకపోతే రేపైనా నేను పోలీసులకి లొంగిపోవాల్సిందే. కానీ మీ మీద ప్రతీకారం తీర్చుకోకుండా ఎలా లొంగిపోతాను? మీ కళ్ళ ముందే ఈ అవంతిని ప్రాస్టిట్యూట్ చేసి 10 మందిలో తను నలిగిపోతేనే నా ప్రతీకారం తీరినట్టు అని అంటాడు డేవిడ్. రేయ్ కుక్క! మహర్షి నీ కొడుకు అని నా నోటితో నేను ఎప్పుడూ చెప్పలేదురా. నేను నెల తప్పగానే నీకు నువ్వుగానే మహర్షి నీ కొడుకు అనుకున్నావు తప్ప ఆయన బిడ్డని పట్టుకొని నీ బిడ్డ అని చెప్పడానికి నాకసలు ఎప్పుడూ నోరే రాలేదు. మహర్షి నీ బిడ్డ అని నువ్వు పొరపాటుగా అనుకోవటం నీ తప్పు అంటది జీవనం. నేను పొరపాటుగానే అనుకుంటే మరి అంతకుముందే మీ ఇద్దరికి రిలేషన్ ఉంది, మహర్షి ఆయన కొడుకు అని ఎందుకు చెప్పలేదు అని అడుగుతాడు డేవిడ్. నీ నాశనానికి మహర్షి పునాది అవ్వాలనే చెప్పలేదు అంటుంది జీవనం. ఇప్పటికీ నీ కొడుకొచ్చి మిమ్మల్ని కాపాడతాడని ఇంకా నువ్వు ఆశపడుతున్నావా అని అడుగుతాడు డేవిడ్. అవును, ఆశపడుతున్నాను. నా కొడుకు ఇక్కడికి వస్తాడు, మమ్మల్ని కాపాడి నీ అంతు చూస్తాడు అంటుంది జీవనం. వీళ్ళు ఇంకా మహర్షి వస్తాడని ఆశలు పెట్టుకుంటున్నారు దాస్. రావటానికి వీలు లేకుండా చేశామని వీళ్ళకి చూపించాలి. వీళ్ళని తీసుకుని పైకొచ్చేయ్ అని చెప్పి డేవిడ్ గన్ ప్యాకెట్లో పెట్టుకుని పైకి వెళ్తుంటాడు. దాస్ వాడి జేబులో నుంచి గన్ తీసి వాళ్ళ వైపు చూపిస్తూ పైకి పదండి అని అంటాడు. డేవిడ్ ఏదో పెద్ద ఐడియాలోనే ఉన్నాడని జీవనకు అర్థమై మహర్షి గురించి కంగారు పడుతుంటుంది. నలుగురు దాస్కి సరెండర్ అయ్యి వాడితో కలిసి పైకి వస్తారు. అక్కడికి వచ్చేసరికి
ఓ 10 మంది వరకు రౌడీలు ఉంటారు. ఓ దగ్గర ఓ వ్యక్తి ఒళ్ళంతా రబ్బర్ సూట్ తొడుక్కొని ఒక పెద్ద మిషన్‌లో అమర్చిన కరెంటు బోర్డుల నుంచి ఎలక్ట్రిక్ వర్క్ చేస్తుంటాడు. ఆ ఎలక్ట్రిక్ మిషన్‌కి, ఆ బంగ్లాకి ఏదో అటాచ్ చేస్తున్నారని అక్కడ ఉన్న పరికరాలు బట్టి, అతను చేస్తున్న పనిని బట్టి అర్థమవుతుంది. కానీ ఏం చేస్తున్నాడు అనేది ఎవరికీ క్లారిటీ రావడం లేదు. డేవిడ్ అతని దగ్గరికి వెళ్ళి, "ఏమైంది? అంతా ఓకేనా?" అని అడుగుతాడు. "ఓకే సార్. ఇప్పుడు ఉన్న వాళ్ళు తప్ప ఇంకెవరు లోపలికి అడుగుపెట్టినా మరుక్షణమే కరెంట్ షాక్ వచ్చి బూడిదైపోతారు" అని అంటాడు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంత పకడ్బందీగా ప్లాన్‌లో ఉన్న డేవిడ్‌ని మహర్షి ఎలా ఎదుర్కొంటాడు? కరెంట్ షాక్ పెట్టిన ఆ బంగ్లాలోకి మహర్షి ఎలా వస్తాడు? మహర్షి అక్కడికి చేరేసరికి జరిగే అనర్థాలేంటి? కథ నచ్చితే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియచేయండి. అలాగే మన స్టోరీస్‌ని తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.